హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే బేబీ కార్న్ రైస్ చేద్దామని చెప్పి ఆయిల్‌లో మసాలా దినుసులన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత బేబీ కార్న్, క్యారెట్, క్యాప్సికమ్, మిర్చి అన్నీ వేసి ఫ్రై చేశాను. తర్వాత గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నానండి. గ్రీన్ పీస్ అనేవి కొంచెం లాస్ట్ వేయాలి. ముందే వేసేస్తే అవి ఫ్రై అయ్యేలోపు ఇవి చిట్పటమంటూ పేలుతుంటాయి. అందుకని లాస్ట్ వేయాలి. అవన్నీ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. తర్వాత పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కారం అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అవి నానిపోయిన తర్వాత మనం వాటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా మనం బిర్యానీలు ఫ్రైడ్ రైస్‌లు అలా చేసేటప్పుడు మనం బిర్యానీ రైస్ అనేది స్ట్రెయిన్ చేసి పెట్టుకోకపోతే మనము వాటర్ ఏదైతే ఏస్తామో అది వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మెత్తగా అయిపోతుంది. అదే మనకి పొడి పొడిగా రావాలంటే స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవటం మంచిది. అలాగే ఒక 1 మినిట్ అట్లా టాస్ చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. టేస్ట్ అనేది బాగా వస్తుంది. అట్లాగే 1 కప్ ఆఫ్ బిర్యానీ రైస్‌కి నేనైతే 1/3/4 ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. నాకైతే ఇలా చేయటం వల్ల పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ మధ్య కొంచెం నా వాయిస్ అనేది బాగుండట్లేదని చెప్పి వాయిస్ చెప్పట్లేదండి వీడియోస్‌లో. ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. అందుకే ఇవాళ ట్రై చేశాను. ఎలా వచ్చిందో ఏంటో వీడియో చూస్తే గానీ నాకు అర్థమవుతుందండి. చూసారా రైస్ అనేది ఎలా వచ్చిందో పొడి పొడిగా అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. అట్లాగే ఈ రైస్‌తో మనకి రైతా పెట్టుకొని తిన్నా చాలా బావుంటుంది. గ్రేవీతో పని లేదు. 10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా బావుంటుంది.